ఫ్రెండ్స్, కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఇందులో ఎటువంటి ఎగ్జామ్ లేదు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే కనుక మనకి ఇందులో 50 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకే 100% జాబ్ అయితే రావడం జరిగింది. అండ్ శాలరీ వచ్చేసి 28,000 రూపాయలు అయితే రావడం జరిగింది. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ఉంటే కనుక ఎవరైనా ఉంటే కనుక ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మనం ఇలాగే గవర్నమెంట్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఏమైతే రిలీజ్ అయ్యాయో అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే మనకి రీసెంట్గా టెలిగ్రామ్ వర్క్ అవ్వట్లేదు కాబట్టి మన అఫీషియల్గా వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేసాం. ఇది అందరూ కూడా ఉచితంగానే యూజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసినట్లయితే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవుతారు. అక్కడ ప్రతి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి కేవలం గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మాత్రమే పెడతాను. మీరు అక్కడి నుంచి చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇందులో ఎటువంటి ఎగ్జామ్ లేదు. 50 ఇయర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా, అంటే 50 ఇయర్స్ వరకు ఏజ్ అయితే ఇచ్చారు, ఆ 50 ఇయర్స్ ఏజ్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ కూడా చాలా బాగుంది, ఎటువంటి ఎగ్జాము లేదు. ఇప్పుడు డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇకపోతే కనుక ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి ఎండింగ్ డేట్ అయితే వచ్చేసి చూసుకుంటే కనుక ఇక్కడ మనకి జూలై 1 నుంచి ఇంకా ఈవినింగ్ 5 వరకు లోపు అయితే ఇచ్చారు టైం అయితే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ చూసుకుంటే కనుక లాస్ట్ మినిట్ టెక్నికల్ ఇష్యూ రాకముందే మీరు అప్లై చేసుకోండి. హార్డ్ కాపీ ఏమీ సెండ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళ క్యాండిడేట్స్కి ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉంటుంది. జస్ట్ ఇంటర్వ్యూ అనమాట, బేసిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ పోస్ట్ విషయానికి వస్తే కనుక టోటల్గా మనకి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఉంది. టోటల్గా మనకి ఒక్క పొజిషన్ మాత్రం ఉంది, ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది. అది కూడా ఒక్క పొజిషన్ ఉంది, ఆ ఒక్కదానికి కూడా ఒక పోస్ట్ మాత్రమే ఉంది. జాబ్ టైప్ చూసుకుంటే కనుక ఇది కంప్లీట్గా టెంపరీ రెగ్యులర్ పోస్ట్ కాదు, ప్రాజెక్ట్ బేస్డ్ జాబ్. స్టార్టింగ్లో 1 ఇయర్, 1 సంవత్సరం టెన్యూర్ అయితే ఉంటుంది. శాలరీ అండ్ ఇక్కడ అమౌంట్ చూసుకుంటే కనుక ఓకేనా, ఇక్కడ మనం చూసుకుంటే పెర్ మంత్ 20,000 రూపాయలు ఉంటుంది, ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. డిస్ట్రిక్ట్ గైడ్లైన్స్ ప్రకారం హెచ్ఆర్ఏ ఉంటుందన్నమాట. ఏజ్ లిమిట్ రియలైజేషన్ చూసుకుంటే కనుక ఏజ్ లిమిట్ వచ్చేసి 50 ఇయర్స్ లోపు, అంటే 50 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేయవచ్చు. క్యాస్ట్ అండ్ కేటగిరీ రియలైజేషన్ చూసుకుంటే కనుక నోటిఫికేషన్లో సపరేట్గా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే డైరెక్ట్గా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఓకేనా. ఎందుకంటే 50 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చని డైరెక్ట్గా వీళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ ఓబీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వైజ్గా ఎటువంటి ఏజ్ రియలైజేషన్స్ అయితే మనకి మెన్షన్ చేయలేదు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఇంకా సబ్జెక్ట్స్ అన్ని కవర్ అవుతాయి చూద్దాం. ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ పాస్ అయ్యి వాళ్ళు లేదా 3 ఇయర్స్ డిప్లొమా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ప్రిఫర్డ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారంటే కనుక ఎవరి దగ్గరైనా జెనోమిక్స్ ప్రాజెక్ట్లో రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, పబ్లికేషన్ ఉంది. మాస్టర్స్ డిగ్రీ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఓకేనా. ప్రాజెక్ట్ రిఫరెన్స్ చూసుకుంటే కనుక ఇది ఫంక్షన్ అనాలిసిస్ ఆఫ్ నోవెల్ హ్యూమన్ ఇంటర్ఫెరోన్ ల్యాబ్ మీద 4 ఓకేనా. ఐఎఫ్ఎన్ఎల్ 4 అనమాట, జనరల్ ఇన్ఫర్మేషన్ మీద. అంటే డీబీటీ ఫౌండెడ్ ప్రాజెక్ట్ కోసం రిక్రూట్మెంట్ అయితే ఉందన్నమాట. సో ఇందులో మనకి బయోలాజికల్ సైన్స్, బయోటెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న బీఎస్సీ మాస్టర్స్ స్టూడెంట్స్కి ఇది పర్ఫెక్ట్ అనమాట ఓకేనా. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక ఫీ డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో స్పెషల్గా అప్లికేషన్ ఫీ గురించి కానీ లేదా స్పెసిఫిక్గా క్యాస్ట్ వాళ్ళకి కానీ ఏం మెన్షన్ చేయలేదు ఓకేనా. మీరు డైరెక్ట్గా ఎలిజిబుల్ ఉన్న క్యాస్ట్ కేటగిరీ క్యాండిడేట్స్కి అప్లై చేయొచ్చు. అప్లికేషన్ డైరెక్ట్గా ఎన్ఐఏబి అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లోనే ఫిల్ చేయాల్సి ఉంటుంది. లింక్స్ అన్నీ కూడా మీకు కింద వాట్సాప్ లింక్ ఇచ్చాను కదా, అక్కడికి వెళ్ళి క్లిక్ చేసినట్లయితే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవుతారు. అక్కడ ప్రతిదీ ఒకదాని తర్వాత ఒకటి నీట్గా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడి నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. లేట్ అయితే కనుక సర్వర్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తుండండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మీరు కొంచెం లైక్ చేసి ఏం కామెంట్ చేశారనుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా మీ క్వాలిఫికేషన్ అయితే కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. సో ఎవరైతే ఎక్కువ ఎలాంటి క్వాలిఫికేషన్ చేసుకొని ఉన్నారో నాకు తెలిస్తే వాళ్ళకి నేను సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే వీడియో చేయడానికి అవుతుంది.
సో ఇది వాళ్ళ వీడియో.